ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్. అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడా లేదా? నేనంటాను అబ్రహాము ఇస్సాకుని ముక్కలుగా నరికేశాడు అని నేనంటాను. ఎందుకంటే ఆయన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును బలి అడిగినప్పుడు ఆయన 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసిన తర్వాత 100 సంవత్సరాలకు అనుగ్రహిస్తాడు. అయితే ఆ యొక్క 75 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా దేవునితో కమ్యూనికేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అబ్రహాం దేవునితో. ఎప్పుడైతే ఇస్సాకు జన్మిస్తాడో ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది కట్ అవుద్ది. అంటే కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవుడు ఇస్సాకుని బలి అడుగుతాడు. అయితే ఆ అడిగిన సందర్భంలో మోయాబు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు పనివారితో మాట్లాడతారు కదా, మా ఇద్దరిని బలి అర్పించి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అనుకున్న అబ్రహాం అన్నప్పుడు ఆ మాటలోనే ఇస్సాకుని ముక్కలుగా హృదయంలో తన ఆలోచనల్లో నరికేశాడు అబ్రహాం. అంటే పూర్ణ ఆత్మతో ఆయన ఆత్మశక్తితో కుమారుని బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు. అంటే నరకాల్సింది అబ్రహాము ఆ యొక్క బలిపీఠము కట్టెలపైన పడుకోబెట్టినటువంటి అబ్రహామును కాదు. ఎప్పుడైతే ఆయనను మర్చిపోయి హృదయంలో తెస్టేసి కూర్చోబెట్టుకున్నటువంటి అబ్రహాముని హృదయంలోనే నరికాడు. కనుక నా జీవితంలో మనము కూడా ఆయనకు ఇష్టం లేనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలున్నా ఆయనను మర్చిపోయే విధంగా మన బంధువులైనా భర్తనైనా స్నేహితులైనా ప్రేమించినప్పుడైనా ఖచ్చితంగా దేవుడు ఏదైతే ఆయనను మర్చిపోయే విధంగా మనము జీవిస్తామో అది ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. కనుక ఆయనను మర్చిపోయే విధంగా మన బ్రతుకు అనేది ఉండకూడదు. జనరల్గా ఇప్పుడు ఒక వ్యభిచారం చేస్తున్నాడు, గుంపులోకి వెళ్ళి నేను ఎంతవరకు వ్యభిచారం చేశాను మానేయాలని వ్యక్తుల నుంచి దూరం అయిపోతే నువ్వు మానలేవు. ఒక పాపం చేస్తున్నటువంటి వ్యక్తుల కాడికి వెళ్ళి అయ్యో వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళతో ఎంతవరకు తిరిగి నేను మానేస్తానంటే మానలేవు. ఒక దొంగతనం చేస్తున్నాడు, వాళ్ళ కాడికి వెళ్ళి నిన్ను దొంగతనం ఎంతవరకు చేసి మానేస్తానంటే మానలేవు. వ్యక్తుల నుంచి నువ్వు డైవర్ట్ అయిపోయినంత మాత్రాన మానలేవు. ఎక్కడి నుంచి నువ్వు ఫస్ట్ డైవర్ట్ అవ్వాలంటే నీ వ్యక్తిత్వము నుంచి నువ్వు డైవర్ట్ అయితేనే మానగలవు. అంటే వ్యక్తులకు చూసి క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళ కాడికి వెళ్ళకపోతే మానేస్తాను, స్థిరంగా స్టెబిలిటీగా ఉంటానంటే అది నీ వల్ల కాదు. ఎప్పుడైతే నీ వ్యక్తిత్వములో నువ్వు చంపగలుగుతావో పాప సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా, అబ్రహాము ఎలా అయితే దేవుడు అడిగిన వెంటనే వాక్యపదునైనటువంటి కత్తితో హృదయంలోనే కొడుకును నరికాడో అదేవిధంగా దేవుడు పాప సంబంధమైనటువంటి క్రియలు ఈరోజు ఒకవేళ మన హృదయంలో ఉన్నట్లయితే అవి నరికి మందిరంలోకి అడుగెట్టమంటున్నాడు. కనుక పూర్ణ ఆత్మ అంటే ఆత్మ అనేది ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి సృష్టికి కనెక్ట్ అయి ఉండకూడదు. ఆత్మ అనేది ఒక ప్రభువుకు తప్ప దేనికి కనెక్ట్ అయ్యి ఉండేది కాదు. మనం ఒకవేళ మందిరానికి వెళ్ళి ఆరాధన ఏది ఆలోచించికెళ్ళి వెళ్ళి చేసినా అది వృధా.